నమస్తే, బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. మహిళా సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి పిఏ మహిళా ఉద్యోగిని వేధింపులకు గురి చేయడం అత్యంత అమానుషం మండిపడ్డ వైసీపీ మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి. డిసెంబర్ 1న ఒంగుటూరు మండలం గొల్లగూడెంలో సీఎం చంద్రబాబు పర్యటన. అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్టు సెల్వి. గోవింద నామస్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను పరిశీలించిన కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు వచ్చే ఏడాది పూర్తవుతాయని వెల్లడి. కూటమి పాలనలో రాష్ట్రంలో మహిళలు, చిన్నారులకు రక్షణ కరువైందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొట్టుగుళ్లి భాగ్యలక్ష్మి మండిపడ్డారు. విశాఖపట్నం వైసీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ సాక్షాత్తు మహిళా సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి పిఏ మహిళా ఉద్యోగిని వేధింపులకు గురి చేయడం అత్యంత అమానుషమని మండిపడ్డారు. మహిళలకు రక్షణ కల్పించడంలో విఫలమైన హోంమంత్రి అనితతో పాటు మహిళా సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణిని కూడా తక్షణమే బర్తరఫ్ చేయాలని, మంత్రి సంధ్యారాణి పిఏ సతీష్ ను వెంటనే అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తూ ఈరోజు ముఖ్యంగా మహిళలకు రక్షణ, భద్రత, భరోసా కరువైందని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. అధికారంలోకి వచ్చిన డే 1 నుంచి టిల్ డేట్ వరకు చూసుకుంటే రాష్ట్రంలో ఎక్కడో అక్కడ మహిళల మీద హత్యలు, అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. బెదిరింపులకి పాల్పడుతున్నప్పటికీ కూడా రక్షించాల్సినటువంటి వ్యవస్థలు కానివ్వండి, ప్రభుత్వాలన్నీ కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం అనేది చాలా చాలా బాధాకరం. దీనిలో భాగంగా మన్యం పార్వతీపురం జిల్లాకు సంబంధించి సాలూరు నియోజకవర్గం, అక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సంధ్యారాణి గారు రాష్ట్ర మంత్రిగా 2 పోర్ట్ఫోలియోస్కి ఆవిడ మంత్రి, గిరిజన శాఖ మంత్రి, అదేవిధంగా మహిళా శిశు సంక్షేమ శాఖగా మంత్రిగా ఆవిడ ఉంటున్నటువంటి కాన్స్టిట్యున్సీలో అనఫిషియల్ పిఏగా చెప్పుకుంటూ ఉన్నటువంటి సతీష్ అనే వ్యక్తి మహిళ మీద అన్యాయంగా ఆవిడని బెదిరిస్తూ ఈరోజు ఏదైతే మీడియా ద్వారా కొన్ని విషయాలు బయటకు వచ్చాయో చాలా దారుణం. ఎందుకంటే ఒక సాధారణ కుటుంబంలో జీవనం కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు, తన భర్త 2021లో కోవిడ్ కారణంగా మరణించిన తర్వాత కారుణ్య నియామకాల్లో ఆవిడకి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి అన్యాయంగా ఆవిడ దగ్గర 5 లక్షల రూపాయలు తీసుకోవటమే కాక టీడీపీ నాయకులకి మాకు మీ మీద మోజు కలుగుతా ఉంది, మా పక్కకు రావాలని ఒక మహిళ మీద అసభ్యంగా మాట్లాడినటువంటి వ్యక్తి సతీష్. అలాంటి వ్యక్తి ఈరోజు మంత్రికి అనఫిషియల్ పిఏగా చెప్పుకుంటూ చలామణి అవుతా ఉంటే విషయాలన్నీ తెలుసుకున్నటువంటి మంత్రి గారు చేయాల్సినటువంటి విషయం ఏంటండి? ఒక మహిళగా సాటి మహిళకి అండగా నిలవాల్సింది పోయి ఆ పిఏని రక్షించే పనిలో ఈరోజు సంధ్యారాణి గారు బిహేవ్ చేస్తూ ఉన్నారు. మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం సంధ్యారాణి గారికి, మీరు మహిళా శిశు సంక్షేమ శాఖకి మంత్రి కదా, ఒక మహిళకి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే పబ్లిక్గా టెలిఫోన్ ఏదైతే మొబైల్లోని, వాట్సాప్లోని, చాట్లో చూస్తే అసభ్యకరంగా మెసేజెస్ పెడుతూ బెదిరించినట్టు మాట్లాడితే ఆయన మీద చర్యలు తీసుకోకుండా, ఆయన కనీసం మందలించకుండా ఈరోజు మీరు మహిళనే తప్పుపట్టే విధంగా ఈరోజు మీ ప్రవర్తన చాలా దారుణంగా ఉంది. ఉద్యోగాలు చేయనివ్వరు, వ్యాపారాలు చేయనివ్వరు, ఫలానా అన్యాయం జరిగిందన్నా కూడా ఈరోజు అక్రమ కేసులు బనాయించే పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. సో ఎంతకీ ఆవిడ ఒప్పుకోకపోతే బలవంతంగా వాళ్ళ ఇంటిలోకి చొరబడి అంగన్వాడికి వెళ్తే అంగన్వాడి దగ్గరికి, ఇంటి దగ్గరికి వెళ్తే ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళని భార్యాభర్తల్ని విపరీతంగా కొట్టి ఆవిడ చీరలాగి రోడ్డు మీదకి ఈడ్చి చీపురుతో చెప్పులతో కొట్టే పరిస్థితి సత్యసాయి జిల్లాలో నెలకొంది. అంటే ఇంత అన్యాయంగా ఈరోజు మహిళలకి ఆపద అనేది కలిగిస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి? సో ఇలాంటి పరిస్థితులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నెలకొందంటే ఈరోజు ఒక హోంమంత్రిగా
ఒక మహిళా శిశు సంక్షేమ శాఖగా మీరందరూ ఎందుకున్నారని కూడా ఈ సందర్భంగా నేను వాళ్ళని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మీ శాఖకి సంపూర్ణమైనటువంటి న్యాయం చేస్తూ సాటి మహిళలు ఎవరైనా అన్యాయానికి గురైనా వాళ్ళకి ఏమైనా కష్టం వచ్చినా ఆదుకోవాల్సింది పోయి ఈరోజు మీరు ఆ సంఘటనకి ఆ హత్యలకి కారకులైనటువంటి వాళ్ళందరికీ కూడా మీరు ముందుకొస్తా ఉన్నారే, ఇది మీకు న్యాయం అనిపిస్తా ఉందా? డిసెంబర్ 1న ఉంగుటూరు మండలం గొల్లగూడెంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ శివకిషోర్, సీఎం ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్ పెందుత్తి వెంకటేశ్వరరావు, స్థానిక ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణం, హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేసే ప్రాంతం ఎంపిక, రూట్ మ్యాప్, రైతన్న మీకోసం కార్యక్రమం, భద్రతా చర్యలు, కేడర్ సమావేశం వేదిక, పార్కింగ్, ప్రజల సౌకర్యార్థం చేపట్టాల్సిన ఏర్పాట్లను అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ సుస్మిత, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్, అదనపు ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు, ఏలూరు డీఎస్పీ డి శ్రవణ్ కుమార్, నిడమరు సిఐ రజనీ కుమార్, చేబ్రోలు ఎస్ఐ సూర్యభగవాన్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. కోనసీమ తిరుమలగా వదిలుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. శనివారం స్వామికి ప్రీతికరమైన సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ రోజున వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఈ పుణ్యక్షేత్రానికి రావడం జరిగింది. ఇక్కడ కోస్తా జిల్లాలు కానీ అలాగే తూర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ దేవస్థానం అంటే కూడా చాలా ప్రసిద్ధి చెందిన దేవస్థానం. ఈ దేవస్థానం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఏ విధంగా అయితే చేస్తున్నారో ఇక్కడ కూడా అదే విధంగా చేస్తూ తిరుపతి తర్వాత అత్యంత వైభవంగా జరిగేటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం ఈ యొక్క వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానం.
ఈ దేవస్థానంలో 7 వారాలు ప్రదక్షిణలు చేసి ఏ కోరిక అయితే కోరుకుంటారో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పని ఇక్కడ భక్తుల యొక్క ప్రగాఢమైన అభిప్రాయం. ఈ రోజున ఈ దేవస్థానానికి వచ్చి దర్శించుకునే భాగ్యం మాకు కలిగినందుకు ఈ దేవస్థానం కమిటీ వారికి నా ఇక్కడ దోపరకు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. గ్రామ స్థాయిలోని ప్రతి కార్యకర్త ఒక చోటకు చేరుకుని వారి నాయకుడిని ఎన్నుకోవాలని మాజీ ఎంపీ జస్ప్రీత్ సింగ్ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సంస్థాగత నిర్మాణ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మార్నిడి బాబ్జీ పార్టీ కార్యాలయం వద్ద ఆయన ఘనస్వాగతం పలికి సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ జస్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మంచి నాయకుడిని పార్టీ కోరుకుంటున్నారు. రాష్ట్ర ఇతర రాష్ట్రాలు శాసనసభ స్థాయిలో ఎదుర్కొంటున్న సాధారణ సమస్యలను గుర్తించడం జరుగుతుందన్నారు. This is a brainchild of Congress leadership. Rahul Gandhi garu, Mallikarjun Kharge garu, they wanted a neutral process in which every stakeholder has a say. Every Congress worker sitting in a village in far-flung areas, in the Garib neighborhoods, he should also have a say in formation and choosing their leader. We have been tasked to find a suitable candidate for DCC share, and we will also find some good leaders, future leaders, which Congress party need to develop. We are here to find the common problems being faced in each assembly constituency in district, as well as these will be compiled up, and all state wide problem will be there to known for each other. See, Andhra Pradesh has been always a stronghold of Congress, but unfortunately last decade or so we lost it out. But the love for Congress of the people of Andhra, respect for Congress in the hearts of people of Andhra is still there, and every Andhraite is looking forward that Congress should develop its leadership and bounce back to power. దేశంలోనే ఏ రాజకీయ పార్టీ చేయని సాహసం ఒక రాహుల్ గాంధీ గారు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. జిల్లా ప్రెసిడెంట్ని గతంలో అంటే గ్రౌండ్ లెవెల్లో పార్టీ బలపడితే పార్టీ ఎదుగుతుంది, బలపడుతుందనే ఆలోచనతో ఆయన గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయంలో జిల్లా ప్రెసిడెంట్ ఎంచుకోవడానికి ఇదివరకు రాష్ట్ర అధ్యక్షులు ఎవరైతే వాళ్ళు ఆ జిల్లా అధ్యక్షుల పేర్లు ఇస్తే వాళ్ళని అందులో ఎంచుకుని పైనుంచి సంతకాలు పెట్టి పంపేవారు. ఇప్పుడు అలా కాదు, జిల్లాలో ఉన్న నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ కూడా ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పే అవకాశం ఉంది, అందరూ పోటీ పడే అవకాశం ఉంది. ఇందులో ఎవరికైతే బాగుంటుందో తెలుసుకోవడం కోసం ఢిల్లీ హైకమాండ్ నుంచి అబ్జర్వర్ గారిని పంపించడం జరిగింది. ఆ అబ్జర్వర్ గారు జిల్లా అంతా తిరుగుతూ ఈరోజు తాడేపల్లి నియోజకవర్గం ఈరోజు మనకి రావడం జరిగింది. కనుక నేను కూడా జిల్లా ప్రెసిడెంట్గా అప్లికేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఆ భగవంతుని ఆశీస్సుల వల్ల అంటే పార్టీ బలోపేతం అవ్వాలన్న ఆలోచనతో నేను జిల్లా అధ్యక్షునికి పోటీలో కూడా అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.